జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని మంచి విషయాలను అలవాటు చేసుకోవాలి. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కొన్ని అలవాట్లకు గుడ్ బై చెప్తేనే మీరు జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించగలరు. ఒక వ్యక్తి వదిలించుకోవాల్సిన అలవాట్లేమిటో ఇప్పుడు చూద్దాం. సాకులు చెప్పడం. చాలామంది తాము అనుకున్న పనుల్ని సరైన టైంకి చేయరు. ఏదో ఒక సాకు చెప్పి ఆ పనుల్ని వాయిదా వేసుకుంటారు. ఈరోజు నేను అక్కడికి వెళ్ళాను, అందుకే ఈ పని చేయటం కుదరలేదు, రేపు చేస్తాను, ఇలా ఏదో ఒక సాకు చెప్పి పనులు వాయిదా వేస్తుంటారు. ఇలా పనులు వాయిదా వేసుకుంటూ పోతే జీవితంలో ఏమీ సాధించలేరు. అందుకే చెయ్యాల్సిన పనుల కోసం ఒక ప్లాన్ సిద్ధం చేసుకోండి. పక్కా ప్రణాళికతో పనులు చేసుకుంటేనే ముందుకు సాగుతారు. లేదంటే జీవితం అనే రేస్లో మీరు వెనకబడాల్సిందే. ప్రతికూల ఆలోచనలు. చాలామంది ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ఇలా ప్రతికూలంగా ఆలోచించేవారు ముందుకు సాగలేరు. వారి మనసులో ఎప్పుడూ వైఫల్యాల భావనలే గుర్తుకు వస్తాయి. ఇలాంటి వారు చుట్టూ ఉన్న మంచిని చూడలేరు, నిరాశను మాత్రమే ఫీల్ అవుతారు. మనం ఈ పని చేయలేం, ఫలానా పని చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అన్న భావనలో ఉంటారు. ఇలాంటి ఆలోచనలకు చెక్ పెట్టాలి. ప్రతికూలంగా ఆలోచించటం వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జీవితంలో ఎదగాలంటే ఖచ్చితంగా ఈ అలవాటును వదిలించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదృష్టం మీద ఆధారపడటం. మనలో చాలా మంది చేసే పని కన్నా ఎప్పుడు అదృష్టం మీదనే ఆధారపడతారు. అదృష్టం కంటే కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారన్న ధీమా వారిలో ఉండదు. సక్సెస్ సాధించిన వ్యక్తులు అదృష్టం మన చేతుల్లో లేదని, కష్టపడి పనిచేయటం మాత్రమే మన చేతుల్లో ఉందని నమ్ముతారు. అందువల్ల ఒక వ్యక్తి తన అదృష్టాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. అంతేగాని ఏదో జరిగిపోతుంది, త్వరలోనే జీవితం మారిపోతుందనే భ్రమలో ఉండిపోకూడదు. కష్టపడి సాధిస్తేనే విజయం తథ్యం. సమయం వృధా. టైమ్ ఈజ్ మనీ అంటారు చాలామంది. అంటే సమయమే డబ్బుతో పాటు సక్సెస్ అని కూడా తెచ్చిపెడుతుంది. అలాంటి సమయానికి మనం విలువ ఇవ్వాలి, అంతేకాని ఆ సమయాన్ని వృధా చేయకూడదు. చాలామంది టైంకి అనుకున్న పనులు చేయరు, ఊరికే టైం వేస్ట్ చేస్తుంటారు. టీవీలు చూడటం, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవటం వంటి హాబీలతో సమయం వృధా చేసుకుంటారు. జీవితంలో ఏమైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. అసూయ. ఎదుటి వారి సక్సెస్ని చూసి అసూయపడేవారు ఎప్పటికి కూడా విజయం సాధించలేరు. సక్సెస్ అయిన వారు కేవలం తన పనిని మాత్రమే అంచనా వేస్తారు, దానిని మాత్రమే నమ్ముకుంటారు. ఇతరుల విజయాలను కూడా ప్రశంసిస్తారు. ఎవరైనా మంచి పని చేస్తే వారిని పొగిడితే చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒకరిపై అసూయ పడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఒకరు ఎదుగుతున్నారన్న అసూయ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది, మీ కెరీర్ ఎదగకుండా చేస్తుంది. కాబట్టి మరొకరిని చూసి అసూయ పడకుండా ఉండాలి. వారు సాధించిన విజయాలను చూసి మెచ్చుకోవాలి. మనం కూడా విజయం సాధించేలా అడుగులు వేయాలి. అనారోగ్యకరమైన జీవనశైలి. ఈ రోజుల్లో చాలామంది ఎలా పడితే అలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎలా పడితే అలా తినటం, సరైన టైంకి నిద్రపోకపోవటం, ఆలస్యంగా నిద్ర లేవటం, చెడు అలవాట్లతో జీవితాన్ని గడిపేయటం. ఇలాంటి అలవాట్లు మనల్ని జీవితం అనే రేసులో వెనకబడేలా చేస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. అందుకే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పేయండి. సరైన తిండి, టైంకి నిద్రపోవటం, హెల్తీ హ్యాబిట్స్ను అలవర్చుకోవటం నేర్చుకోండి. ఇతరులను నిందించటం. చాలామంది తప్పులు చేస్తుంటారు, కానీ వారు చేసిన తప్పులకు కూడా ఇతరులను నిందిస్తుంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు జీవితంలో ముందుకు సాగలేరు. ఒకరి మీద ఏడుస్తూ ఉంటే మరొకరు అక్కడే ఆగిపోతారని గుర్తుంచుకోండి. మీ తప్పుల్ని గుర్తించి అంగీకరించినప్పుడు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. తప్పుల నుంచి ఏదైనా నేర్చుకుంటే జీవితంలో విజయం సాధ్యమవుతుంది.